జగిత్యాలలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కొనసాగిస్తున్నంత వరకు మాత్రమే కశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగంగా కొనసాగుతుంది. ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన హక్కులు కలిగించడం ఇది కేవలం కశ్మీర్కే పరిమితమైన అంశం కాదు. ఇది దేశంలో వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల్లో అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేకమైన హక్కులు కలిగించడం జరిగిందని చెప్పండి. గిరిజన ప్రాంతాల్లో కూడా గిరిజనేతరులకు ఆస్తి హక్కు లేకుండా చట్టాన్ని రూపొందించింది. అస్సాంలో ప్రత్యేకమైన చట్టం రూపొందింది. మిజోరాంలో ప్రత్యేకమైన చట్టం రూపొందింది. ఏనాడైనా భారతదేశానికి పొరుగు దేశాలతో ముప్పు వాటిల్లకూడదనే భావనతోని ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఒక ఉక్కు మనిషిగా అని చెప్పంటూ నేను పాకిస్తాన్ను విడదీసి ఏనాటికైనా భారతదేశానికి అంతర్జాతీయంగా ఇబ్బందులు లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కుతుందని చెప్పంటూ యుద్ధంలో నేను సర్జికల్ స్ట్రైక్ చేసిన. నువ్వు యుద్ధం చేసింది ఎక్కడనే? जंग करे सिर्फ कांग्रेस पार्टी जंग करे, सिर्फ जंग करना ही नहीं, जंग जीते. आज मिसाल बांग्लादेश कायम हुआ. ఇవ్వాలని కూడా పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూసే అవకాశం లేదు. కేవలం ఇలా నరేంద్ర మోడీ ఎన్నికల ఏ విధంగా లబ్ధి పొందాలనే ఒక ఆలోచనతో ఒక కుట్రపూరితంగా వీళ్ళ యుద్ధ వాతావరణాన్ని దేశంలో ఏర్పరుస్తుందని చెప్పి అంటున్నాను. ఈ దేశాన్ని ఒక మతతత్వ విధానాలతో రెచ్చగొట్టే విధంగా ఆర్టికల్ 370 రద్దును తెరపై పట్టుకొచ్చింది వాళ్ళు ఎన్నికల సమయం లోపల చెప్పి అంటున్నాను. ఏనాడైనా ఒక లౌకిక పార్టీగా దేశంలోని భిన్న మతస్థులు, భిన్న కులస్తులు, హిందూ, సిక్, ముస్లిం, ఇసాయి అందరినీ ఒకే గ్రూప్ గా, ఒకే కమ్యూనిటీగా చూసే రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. ఇలా భిన్న సంస్కృతులకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాం. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి కొరకు, వాళ్ళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వాళ్ళ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి కొరకు వీళ్ళ పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉన్నట్టు ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. అసలు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫీల్డ్లో ఉన్నట్టే కనబడతలేదు అంటున్నాను. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏదైతుందో ఫీల్డ్లో ఉన్నట్టే కనబడతలేదు అని చెప్పంటున్నాను. అభ్యర్థిని రోజు చూస్తే చైతన్యం కనబడుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది నిజామాబాద్ లో మీకు నూకలు చెల్లినాయి కాబట్టి, నిజామాబాద్ జిల్లాలో మీకు నూకలు చెల్లినాయి కాబట్టి జగిత్యాల ప్రజలు ఏదైతుందో అమాయకులు గారు అంటున్నా. నేను మీకు అక్కడ నూకలు చెల్లినాయి, ఎప్పుడైతే చెల్లినాయో ఈడ కూడా నూకలు చెల్లి అని చెప్పి మనం చేస్తున్నా. నేను ఇలా పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు కవిత గారు ఏదైతుందో 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించింది. ఒక్క ప్రాజెక్ట్ చెప్పమ్మా, ఇంకో ఈ కార్యక్రమం ఏదైతుందో నేను ఎంపీగా ప్రత్యేకంగా సాధించిన ఒక్కటి చెప్పండి అమ్మా. ఏమనంటే నేను జగిత్యాల 1200 కోట్లు తెచ్చిన, 1500 కోట్లు తెచ్చిన, 1800 కోట్లు తెచ్చిన. ఏడికెళ్ళి వచ్చినాయి? ఆసరా పెన్షన్లు, ఎన్ఆర్ఈజీఎస్, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్,
14th ఫైనాన్స్ ఇవానమ్మా మీ ప్రగతి? ఇదేనా మీ ప్రగతి అని అడుగుతున్నా నేను. సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి గ్రాంట్ రూపకంగా అందేటటువంటి యొక్క కార్యక్రమాలు ఆనాడు 73, 74 రాజ్యాంగ సవరణ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేపట్టి వీళ్ళ కేంద్రం నుండి గ్రామానికి ప్రత్యక్షంగా నిధులు చేరే విధంగా ఢిల్లీ టు గల్లీ కార్యక్రమం రూపొందిస్తే ఆ నిధులు వస్తున్నాయి. వాళ్ళు ఏమైందమ్మా మీ లక్ష్మీపూర్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్? సంవత్సర కాలం గడుస్తుంది కదా, ఆర్భాటంగా రేపో తెల్లారో ఎన్నికలే ఉన్నట్టు శంకుస్థాపన చేసిండ్రు. ఇంతవరకు టెండర్ ప్రాసెస్ లేదు. ఏమైందమ్మా అర్బన్ 4000 ఇండ్లు ముఖ్యమంత్రి గారి నుండి ఏదైతుందో ప్రత్యేకంగా మీరు జగిత్యాల నియోజకవర్గ నిరుపేదలకు గూడు కల్పించే విధంగా 4000 ఇండ్లు మంజూరు పొందినని చెప్పంటే నేను కూడా హర్షం వ్యక్తం చేశాను. సభా వేదిక నుండి చొరవ తీసుకున్న గౌరవ పార్లమెంట్ సభ్యురాలకి, మంజూరు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పని పేర్కొన్నాను. ఎందుకు జగిత్యాల పట్టణంలో 4000 మంది నిరాశ్రయులకు గూడు లభిస్తుంది. ఏమైందమ్మా 4000 ఇండ్లు? పునాదైనాదమ్మా? ఏది నీ ప్రగతి రిపోర్ట్? ఏది మీ ప్రగతి రిపోర్ట్ అంటున్నా? అలా జగిత్యాల యావర్ రోడ్ అంటే యాజ్ ఇఫ్ ఇంకా నాకు అనిపిస్తుంది ఉద్యమంలో ఉన్నామని చెప్పి అనుకుంటున్నా, లేకుంటే ప్రతిపక్షం ఉన్నామని చెప్పి అనుకుంటున్నా టీఆర్ఎస్ పార్టీ. ఇలా గడిచిన 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఏమమ్మా వాళ్ళ యావర్ రోడ్డు విస్తరణకు సంబంధించి 30th జూన్ 2017 గతంలో కూడా విజ్ఞప్తి చేసిన 30th జూన్ 2017 దాదాపు 20 మాసాలు గడిచింది. 20 మాసాలు గడిచింది. ఇక 3 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. ఫైల్ ఏదైతుందో మొన్నటిదాకా మన ఎంపీ గారి సోదరుడు కేటీఆర్ సమక్షంలో ఉండే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేరుకున్నది. అంటే మంత్రి సీఎం గారు అయింది కాబట్టి మున్సిపల్ మంత్రి సీఎం గారే కదా. अरे नहीं जी मतलब सीएम के पास है जी, तुम भी क्या निकले जी. మొన్నటి దాకా ఎవరి దగ్గర ఉండే? తోడబుట్టిన అన్న దగ్గర ఉండే. ఇవాళ ఎక్కడ ఉంది? కన్న తల్లి దగ్గర ఉన్నది.